Welcome to BC Stud Circle Sangareddy. This is Mallesh, ఫ్యాకల్టీ ఆఫ్ పాలిటీ. సో మనము ఈరోజు ఆల్రెడీ పాలిటీలో భాగంగా కొన్ని చట్టాలు మాట్లాడుకున్నాం. మనం 1773 రెగ్యులేటింగ్ చట్టము, 1813 చార్టర్ చట్టము, 1833 చార్టర్ చట్టం గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఈరోజు ఏంటి అంటే దాని కంటిన్యూషన్ వీడియోగా మనం తీసుకోవచ్చు. దీన్ని 1853 చార్టర్ చట్టము. ఇది 1853 చార్టర్ చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మొత్తం చార్టర్ చట్టాల్లో ఇది చివరి చార్టర్ చట్టం అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ చార్టర్ చట్టం ద్వారా మనకి ఏం చేశారంటే లెజిస్లేచర్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. లెజిస్లేచర్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం ద్వారా గతంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఉన్నది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేచర్ కౌన్సిల్ రెండు కూడా ఉండడం వల్ల దీన్ని పార్లమెంటు చట్టానికి పునాది చట్టంగా మనం చెప్పవచ్చు. మినీ పార్లమెంట్ చట్టం అని కూడా 1853 చట్టాన్ని మనం అభివర్ణించవచ్చు. ఈ 1853 చార్టర్ చట్టం ద్వారా మనం ఏం చేశారు అంటే వుడ్స్ డిస్పాచ్ అనే ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వుడ్స్ డిస్పాచ్ని మనం ఏం చెప్తామంటే ఆంగ్ల విద్యా విధానానికి మాగ్నా కార్టా అని చెప్పవచ్చు. మాగ్నా అంటే పెద్ద, కార్టా అంటే ఒప్పందం. ఆంగ్ల విద్యా విధానానికి ఒక పెద్ద ఒప్పందం లాంటి చట్టం ఏంటి అంటే వుడ్స్ డిస్పాచ్ చట్టం అని మనం చెప్పవచ్చు. ఇదే 1853 చార్టర్ చట్టం ద్వారా మొదటిసారిగా భారతీయులకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పించడం జరిగింది. మరి మొదటిసారిగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయిన మొదటి భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనే పర్సన్ మొదటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయిన పర్సన్గా మనం చెప్పవచ్చు. సో ఇది 1853 చార్టర్ చట్టానికి సంబంధించి ముఖ్యమైన అంశము. సో ఇదే చివరి చార్టర్ చట్టంగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.